రోడ్డు కుంగింది. స్థానిక దీప్తిశ్రీ నగర్లో నడి రోడ్డుపై భారీ గుంత ఏర్పడింది. కుంగిన రోడ్డు పక్కనే డ్రైనేజీ, వాటర్ పైప్ లైన్ ఉంది. దీంతో మరమ్మతు పనులు చేయడానికి ఆటంకం కలుగుతోంది. ఎంత మీద పడుతుందని తీసుకోవచ్చు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి నుమాన్ పూర్తి అప్డేట్ అందిస్తారు. నుమాన్, చెప్పండి, ఏంటి హైదరాబాద్ మియాపూర్లోని దీప్తిశ్రీ నగర్లోని ఒక రోడ్డు అలా కుంగిపోవడానికి కారణం ఏం కనిపిస్తోంది? వెరీ డేంజరస్ గా కనిపిస్తోంది. వాహనాలు ఆ టైంలో ఏవి అటు వెళ్ళలేదా? పూర్తి అప్డేట్ ఇవ్వండి దీనికి సంబంధించి. స్వామి, ఇటు హైదరాబాద్ నగరంలో కుంగుతున్న రోడ్లు అయితే నగరవాసులను భయపెడుతున్నాయని చెప్పవచ్చు. సో సిటీలో ప్రతిసారి ఏదో ప్రాంతాల్లో ఇలా కుంగుతున్నటువంటి రోడ్లతో నగరవాసుల్లో ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. సో గతంలో ఏదైతే చాక్నీవాడ, గోషామైల్ చాక్నీవాడ, దాని తర్వాత ఏదైతే చాదర్ ఘాట్ కానివ్వండి, ఇలా వరుసగా కుంగుతున్నటువంటి రోడ్లతో నగరవాసులకైతే ఇబ్బందులు తప్పట్లేదని చెప్పొచ్చు. సో తాజాగా ఏదైతే ప్రస్తుతమో మియాపూర్ దీప్తి శ్రీనగర్లో దాదాపు 10 అడుగుల మేర పెద్ద భారీ గుంత ఏర్పడింది. సో డ్రైనేజీ లైన్, దాంతో పాటు పైప్ లైన్స్ కూడా ఒకే చోట ఉండడంతో పెద్ద గుంత అయితే ఏర్పడినటువంటి పరిస్థితి ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం నేను ఏదైతే సంఘటనా స్థలం దగ్గరే ఉన్నాను, ఒకసారి మనము చూడొచ్చు స్క్రీన్ లో కూడా. సో భారీ గుంత ఏర్పడింది. సో ఒక్కసారిగా ఈ గుంత ఏర్పడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ఆందోళన చెందినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతము ఇటు వాటర్ వర్క్స్ అధికారులు, అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని అసలు ఈ స్థాయిలో గుంత ఏర్పడడానికి కారణం ఏంటనే దాన్ని కూడా పరిశీలిస్తున్నారు. దాంతోపాటు ఏదైతే మరమ్మతు పనులు కూడా కాసేపట్లో ప్రారంభించేటటువంటి అవకాశం ఉంది. బట్ మనం చూడొచ్చు ఏ స్థాయిలో ఎంత పెద్ద భారీ గుంత ఏర్పడిందో కూడా మనకి ఇక్కడ చూస్తే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. సో ఇందులో ఈ గుంతలో పడితే మాత్రము కొట్టుకొని పోయేటటువంటి ప్రమాదం అయితే ఉందని చెప్పవచ్చు. సో ఇప్పటికే అడపదడప వర్షాలతో సిటీలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా ఎక్కడికక్కడ కూడా గుంతలమయంగా మారినటువంటి పరిస్థితి. హైదరాబాద్ నగరంలో దాదాపు 10,000 కిలోమీటర్ల మేర రోడ్లు ఉంటే సో అనేక ప్రాంతాల్లో తరచూ కూడా ఇలా కుంగుతున్నటువంటి రోడ్లు అయితే నగరవాసులను భయపెడుతున్నాయని చెప్పొచ్చు. సో గత వారం రోజుల క్రితం కూడా ఉప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నటువంటి ప్రాంతం దగ్గర కూడా భారీగా గుంత ఏర్పడింది. సో దాని తర్వాత ఏదైతే ఈ రోజు ఈ స్థాయిలో చూడొచ్చు మనం ఎంత పెద్ద గుంత ఏర్పడిందో. దాదాపు గొయ్యి ఒక 10 మీటర్ల లోతే ఉందని చెప్పవచ్చు. సో ఇక్కడ నుంచి ఏదైతే కనెక్టివిటీ కూడా ఏదైతే చెరువుకు ఉందని చెప్పవచ్చు. సో ఇదంతా కూడా ఇటు పైప్ లైన్, దాంతోపాటు లోపల వాటర్ లైన్స్ కూడా దీని లోపల మనకు చాలా క్లియర్ కట్ గా కనిపిస్తున్నాయి. ఈ స్థాయిలో పెద్ద ఎత్తున భారీ గుంత ఏర్పడంతో ఒక్కసారికి ఇక్కడ ట్రాఫిక్ జామ్ కూడా అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ప్రస్తుతం మాత్రం ఇటు జిహెచ్ఎంసీ, దాంతోపాటు వాటర్ వర్క్స్ అధికారులు చేరుకొని ఇక్కడ ఏదైతే మరమ్మతు పనులు అయితే చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. స్థానికులు కూడా ఉన్నారు, వారితో కూడా మనం మాట్లాడదాము. చెప్పండి, ఏంటి నాసిరకంగా రోడ్లు వేయడం మూలంగానేనా ఇదంతా అంటారు? అదే ఇప్పుడే ఇందాక జిహెచ్ఎంసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ తోటి మాట్లాడాను. ఎక్స్పర్ట్స్ కూడా ఇంకా వస్తున్నారు. ప్రధానంగా అయితే నాసిరకం రోడే ఇది. ఎందుకంటే గతంలో కాంట్రాక్టర్ల పైన అధికారుల పర్యవేక్షణ సరైన లేకపోవడం వల్ల తూతూ మంత్రంగా లైన్లు వేసి ఒక పర్టికులర్ ప్లేస్లోనే మీకు రోడ్ అంతగా డ్యామేజ్ అయిందంటే డెఫినెట్గా అది అక్కడ లూజు సాయిల్ వేసి చేసింటారు అనేది మాకు అర్థమవుతుంది. ఈ గారు కూడా దాదాపు అదే అభిప్రాయం చెప్పాడు. ఇప్పటికైనా సరే అధికారులు వెంటనే స్పందించి ఇలాంటి పరిస్థితి ఇంకా మిగతా చోట్ల ఏదైనా ఉందేమో చూడాలి. ఎందుకంటే ఇది రోజు ఎక్కువ ట్రాఫిక్ ఉన్న ఏరియా, అది ట్రాఫిక్ ఫ్లో ఉన్న ఎక్కువ ఏరియా. ఇప్పుడు స్కూల్ బస్సులు వచ్చే టైము లక్కీగా 1:30కి అట్లా అయింది కాబట్టి పర్వాలేదు, కానీ మిగతా ట్రాఫిక్ టైంలో అయితే చాలా మానవ నష్టం కూడా జరిగేది. అధికారులు ఇప్పటికైనా సరే స్పందించాలి. ఇంకా మిగతా చోట్ల ఎట్లా ఉంది, అసలే వర్షాకాలం, మిగతా చోట్ల ఎలా ఉందని చెప్పేసి అధికారులు పర్యవేక్షణ చేసి చేయాలని మేము అనుకుంటున్నాం. చెప్పండి, ఒకసారిగా ఇంత పెద్ద గుంత ఏర్పడింది. సో అసలు ఏంటంటారు, కాంట్రాక్టర్లు నాసిరకంగా నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి రోడ్లు వేయడం వల్ల మన గతంలో చూసుకున్నట్టయితే దీప్తిశ్రీ నగర్ బ్రిడ్జి కాలువ పెట్టేటప్పుడు కూడా ఒక మనిషి కొట్టుకుపోవడం జరిగింది గతంలో కూడా. ఆ గతంలో కొట్టుకుపోవడమే కాకుండా ఇలాంటి పర్యవేక్షణ లేకపోవడం అధికారుల అలసత్వంగా పరిగణించుకోవచ్చు. ఎందుకంటే నాసిరకం రోడ్లు వేయడం, నాసిరకం డ్రైనేజ్ వేయడం, డ్రైనేజ్ లోపల కూడా ప్లాస్టింగ్ లేకపోవడం వల్ల వాటర్ పోయేసి మొత్తం కుంగిపోయే అవకాశం ఉంది. దీనిపైన అధికారులు సమన్వయం చేసుకొని ఈ మాన్యువల్ పట్టదాన్ని మొత్తము
ప్రక్షాళన చేసి వాళ్ళ జనాలకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి మేము ప్రధానంగా ఇక్కడే కాదన్న ప్రతిసారి కూడా ఇప్పుడు మొన్న ఉప్పల్లో చూసాము, దాని ముందు గోషామహల్ చాక్నీవాడలో చూసాము. అంటే సిటీలో అనేక ప్రాంతాల్లో తరచూ ఇలాంటి ఘటనలు అవ్వడం మూలంగా సిటీలో ప్రజలకు కూడా కొంత గందరగోళం, భయం, రోడ్ల మీదకి రావాలంటేనే భయపడుతున్నటువంటి పరిస్థితి. సో దాన్ని ఏం చెప్తారు, జిహెచ్ఎంసీ కూడా ఏం చెప్తారు? వర్షాకాలం రాగానే ఈ ప్రాంతం అంతా మునిగిపోయే పరిస్థితి కనబడతా ఉంది. రాష్ట్రం మొత్తం తెలుసు, దీప్తి నగర్ మొత్తం చెరువు లాగా తయారవుతుంది. కాబట్టి అలాంటి పరిస్థితులలో ఇలాంటి నాసిరకంగా ఉన్నటువంటి ఏరియాల్లో పర్టికులర్గా ఇలాంటి సంఘటన జరిగే అవకాశం ఉంటుంది. దీని పర్యవేక్షణ అధికారులు చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది. సో పూర్తిగా అంటే మనం చూడొచ్చు, కాంట్రాక్టర్లు నాణ్యతకు తిలోదకాలు ఇస్తూ ఏదైతే నాసిరకంగా ఏదైతే ఇందులో మెటల్స్ అన్ని కూడా ఏదైతే మెటీరియల్ వాడడం మూలంగా ఈ స్థాయిలో జరుగుతుందని కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. సో మనం అంటే చూడొచ్చు ఏ స్థాయిలో గుంత ఏర్పడింది అనేది కూడా మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. దాదాపు 10 అడుగుల మేర గుంత ఏర్పడింది. లోపల వాటర్ లైన్, దాంతోపాటు డ్రైనేజీ లైన్ రెండు కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇటుగా ఆ టైంలో ఎవరైనా వస్తే మాత్రం ఆ నాలలో పడిపోయి ప్రమాదమై కూడా ఉందని చెప్పొచ్చు. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడే సంఘటన స్థలానికి ఏదైతే ఇటు పోలీసులు, జిహెచ్ఎంసీ అధికారులు, వాటర్ వర్క్స్ అధికారులు కూడా చేరుకున్నారు. సో మనతో పాటు మాట్లాడడానికి అధికారులు కూడా ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, అసలు రీజన్ ఏంటి సార్ ఈ స్థాయిలో ఇంత పెద్ద భారీ గుంత ఏర్పడింది? సార్ ఇక్కడ రోడ్డు క్యావిటీ అయిందని చెప్పి ఒక కంప్లైంట్ వచ్చింది సార్. ఇమ్మీడియట్గా మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ సైట్ అబ్జర్వేషన్ చేస్తే ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో పైప్స్ డ్యామేజ్ అయ్యి అందులోంచి వచ్చే వాటరు కింద గ్రౌండ్ వాటర్ పెర్కులేషన్ అయ్యి అక్కడ సాయిల్ అంతా కూడా లూజ్ చేసి మొత్తం ఒక క్యావిటీ ఏర్పడడం జరిగింది. మెట్రో వాటర్ వర్క్స్ వాళ్ళని కూడా పిలిపించడం జరిగిందండి. వాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళ మేనేజర్ జెట్టింగ్ మిషన్ అది కూడా తీసుకొని వచ్చారు. ఇప్పుడు అది వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు. ఇమ్మీడియట్గా ఆ డ్యామేజ్ అయినటువంటి పైప్స్ని, అంటే డీప్ డెప్త్ ఎక్కువ ఉంది, దీనికి డీప్ మ్యాన్ హోల్ కూడా ఉంది. అయితే ఆ పైప్ లైన్ రీప్లేస్మెంట్ చేయడానికి కూడా ఏర్పాటు చేస్తున్నామండి. ఇమ్మీడియట్గా దీన్ని అటెండ్ చేయించి దీన్ని రెస్టోర్ చేపిస్తాం. సో మొత్తానికి అయితే ఇటు భారీ గుంత ఒక్కసారిగా ఏదైతే ఇటు మియాపూర్ దీప్తి శ్రీనగర్లో ఇంత పెద్ద స్థాయిలో దాదాపు 10 అడుగుల మేర ఇంత పెద్ద గుంత ఏర్పడడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. సో ఎక్కడెక్కడైతే ఏ ప్రాంతం, సో ఇక్కడ మనం చూసాము, సో ఈ ప్రాంతంలో దీప్తి శ్రీనగర్లో ఉన్నటువంటి ఈ ఏరియా, దీని కనెక్టివిటీ డ్రైనేజీ పైప్ లైన్, దాంతోపాటు ఏదైతే వాటర్ వర్క్స్ సంబంధించి ఉందో ఈ లైన్ అంతా కూడా ప్రస్తుతం ఇటు జిహెచ్ఎంసీ, దాంతోపాటు వాటర్ వర్క్స్ అధికారులు అయితే పరిశీలిస్తున్నారు. సో మొత్తం కూడా చెక్ చేసిన తర్వాత ఈ మరమ్మతు పనులు చేపడతామంటూ కూడా ఇప్పటికి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. తరచూ ఇటు హైదరాబాద్ నగరంలో తరచూ జరుగుతున్నటువంటి ఈ సంఘటనల నేపథ్యంలో నగరవాసులు ఒకంత కలవరం మొదలైందని చెప్పొచ్చు. ఎందుకంటే మనం గతంలో చూసాం, ఉప్పల్ కానివ్వండి, చాదర్ఘాట్ కానివ్వండి, దాంతోపాటు ఇటు మలక్పేట్ కానివ్వండి, మూసారాంబాగ్, చాక్నీవాడ, ఇలా ప్రతి చోట కూడా ప్రతి ఏడాది దాదాపు ఒక 5-6 సంఘటనలు పెద్ద ఎత్తున ఇట్లా రోడ్లు కుంగిపోవడము ఇలాంటివి జరుగుతున్నాయి. సో ముఖ్యంగా ఇటు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం మూలంగా నాణ్యతకు తిలోదకాలు ఇస్తూ ఏదైతే నాసిరకమైనటువంటి మెటీరియల్స్ వాడడం మూలంగా కూడా ఏదైతే ఇలా రోడ్లకు భారీ గుంతలు ఏర్పడుతున్నాయంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే మండిపడుతున్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇటు జిహెచ్ఎంసీ కూడా ఏదైతే రోడ్లు వేసేటటువంటి క్రమంలో ఏదైతే ముఖ్యంగా ఏదైతే చర్యలు తీసుకోవాలని కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. నవీన్,